ಏನು ಅಡ್ಡ కడప నగరంలోని శంకరాపురం అమ్మాయమ్మ మఠంలో గురువారం సాధుమాత శ్రీ నాగేశ్వరమ్మ 38వ ఆరాధన ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. మఠం నిర్వాహకులు ట్రెజరర్ చలపతి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు అమ్మాయమ్మ సాధుమాత నాగేశ్వరమ్మ గారి 38వ ఆరాధన ఉత్సవం కడప నగరంలో అతి వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఉత్సవం ప్రతి సంవత్సరం సాధుమాత అమ్మాయమ్మది నాగేశ్వరమ్మది ఈ ఇద్దరి యొక్క ఆరాధన ఉత్సవాలు కడప నగరంలో దిగ్విజయంగా నిర్వహించుకుంటూ ఈ 2 కార్యక్రమాలకు ఇక్కడ దాదాపుగా 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మఠం నిర్మాణం జరిగినప్పటి నుంచి సాధులు సంతులు ఇక్కడొచ్చి వాళ్ళు కాలిబాటును నడుచుకుంటూ తిరుమలకు పోతూ ఉన్నా ఇక్కడ సేవ తీర్చుకొని వారికి భోజన వసతులు వాళ్ళ వసతులు ఏర్పాటు చేసి ఇక్కడ చూసుకునే వాళ్ళు పూర్వీకులు ఇక్కడ పెద్దలు పూర్వం నుంచి చేస్తున్నటువంటి వ్యవహారం. దానిలో భాగంగా ఇక్కడ ఈ సాధుమాత అమ్మాయి మఠంలో ఒక చరిత్ర ఉంది. ఈ మఠంలో పూజించినటువంటి భక్తులకు ఇక్కడ అనుకున్నటువంటి ఏ అయితే కార్యక్రమాలు వాళ్ళ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కూడా ఇక్కడ పూజ చేసుకొని వరాయించినట్లయితే వాళ్లకు ఆ యొక్క విజయం చేకూరుతున్న ఒక నమ్మకం కూడా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయి మఠానికి వచ్చి పూజ చేసుకొని వాళ్ళు వారి వంతు బాధ్యతగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనేవాళ్ళు. రాబోయే రోజుల్లో కూడా ఈ మఠాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి మొత్తం ప్రతి కార్యక్రమం కూడా అన్ని దేవాలయాల్లో జరుగుతున్నటువంటి విధానాలకు భాగంగా అమ్మాయి మఠాన్ని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక కృష్ణ మందిరం కూడా నిర్మాణం చేయాలని చేసి ఆ నిర్మాణంలో భాగంగా ప్రతి సంవత్సరం అమ్మాయి మఠాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలకు దిగ్విజయంగా ప్రజలు పాల్గొని వారి యొక్క భక్తి శ్రద్ధలను చూపుతూ ఈ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. నా పేరు వివి చలపతి. నా పేరు వివి చలపతి. ఈ అమ్మాయి మఠం కోశాధికారి. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను చూస్తూ గత 10 సంవత్సరాల నుంచి వ్యవహరిస్తుంది.